ఓం శ్రీ గురుభ్యో నమ. అనురాగహానందయుక్తాయ శవాత్సల్యమూర్తే చంద్రశేఖర శివాచార్యం సద్గురుం ప్రణమామ్యహం. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమ. మరి సెప్టెంబర్ 12, 13వ తేదీలలో ఏ గ్రహము ఏ రాశిలో సంచరిస్తూ ఉంది, ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. మరి అందులో భాగంగా మొట్టమొదటిగా గ్రహ సంచారం చూసుకున్నట్టయితే మరి వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, సింహరాశిలో రవి బుధులు, కన్యా రాశిలో కేతువు శుక్రుడు, అదేవిధంగా ధనుస్సు రాశిలో చంద్రుడు, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహుగ్రహం యొక్క సంచారం నడుస్తూ ఉంది. మరి ఈ యొక్క సంచారాన్ని పట్టుకొని మరి ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మరి మేషరాశి వారికి స్థానచలనము, ఆరోగ్యపరంగా సమస్యలు, ధన నష్టము, మరి కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడము, ఆర్థికంగా ఇబ్బంది పడడము, అదేవిధంగా కుటుంబ శాంతులకు దూరంగా ఉండి కొద్దిపాటి బాధపడడము, సరిగ్గా నిద్రలేకపోవడము, మానసిక ప్రకారంగా ఎంతో బాధపడడము, మరి అదేవిధంగా బంధుమిత్రులతోని వైరం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం అధికంగా ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అజీర్ణ బాధ, అదేవిధంగా శత్రువృద్ధి, కుటుంబ కలహాలు, మానసిక ఆందోళన, దాంతోపాటుగా మీ యొక్క శ్రమకు తగ్గట్టుగా గుర్తింపు దొరకకపోవడము, సరిగ్గా నిద్రలేకపోవడము, ఆహార సంబంధిత సమస్యలు ఎదుర్కోవడము, ఇవన్నీ కూడా జరిగే అవకాశం అధికంగా ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అన్నిట్లో కూడా అభివృద్ధి లభిస్తుంది. అదేవిధంగా శారీరక సుఖము, స్త్రీ వల్ల సుఖపడడము, అదేవిధంగా మానసికంగా ఎంతో ఆనందంగా ఉంటారు. కుటుంబంలో కూడా మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. అనుకున్న విధంగా ముందుకు వెళతారు. మరి సుఖ నిద్ర, సుఖ సంతోషాలతోని ఎంతో ఆహ్లాదకరంగా మీ యొక్క జీవితాన్ని గడుపుతారు. తదుపరి కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారికి పుణ్యము, కీర్తి, సమాజంలో మంచి గౌరవము, అదేవిధంగా స్వస్థల ప్రాప్తి. ఎవరైతే మీరు ఇల్లు కట్టాలని అనుకుంటున్నారో, లేదంటే ఒక ఇల్లును కొందామని అనుకుంటున్నారో, అట్టివారు ఈ యొక్క 2 రోజులలో కూడా మీ యొక్క ప్రయత్నం చేసినట్టయితే చాలా సులభంగా అట్టి ప్రయత్నం విజయం సాధిస్తుంది. మరి స్త్రీ సుఖము, ఆరోగ్యము, ఐశ్వర్యము, మరి అన్నిటా కూడా లాభము, అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. మరి సింహరాశి వారికి ధన నష్టము, మానసిక ఆందోళన, వస్తు నష్టము, ఆహార సంబంధిత సమస్యలు, మనశ్శాంతి లేకపోవడము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళకపోవడము, మరి కుటుంబంలో మీ యొక్క పేరు తగ్గిపోవడము, మీ యొక్క మాటకు విలువ తగ్గడము, అదేవిధంగా మిమ్మల్ని కొద్దిగా కించపరిచేలాగా మీ యొక్క తోటివారు మాట్లాడే అవకాశాలు అధికంగా ఉన్నాయి.